టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో హర్షదీప్ సింగ్ తొలి స్పెల్లోనే 2 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా తొలి ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ను హర్షదీప్ సింగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ బెన్ డకెట్ను క్యాచ్ అవుట్ చేశాడు. ఈ 2 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ రికార్డును అధిగమించాడు. 80 టీ20లో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్ 61 టీ20లోనే 97 వికెట్లు తీసి అతన్ని వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో హర్షదీప్ సింగ్ 97, యుజ్వేంద్ర చాహల్ 96 తర్వాత భువనేశ్వర్ కుమార్ 87 టీ20లో 90 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 71 టీ20లో 89 వికెట్లతో కొనసాగుతున్నారు. ఇక ఈ సిరీస్లో హర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టీ20లో 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్గా చరిత్రకెక్కనున్నాడు. అయితే 2022లోనే అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేసిన హర్షదీప్ సింగ్ 2 ఏళ్ల వ్యవధిలోనే 100 వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. ఈ ప్రదర్శనతోనే అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20 ప్రపంచ కప్లో హీరోగా నిలిచిన హర్షదీప్ గత కొంతకాలంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే టీమిండియాలో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.